ఏమీ తెలియని వాడికి ఆ భగవంతుడు వచ్చేసి నాకు ఈ లైన్ చూపించి ఇది 46వ సంవత్సరం 750 సినిమా ఆడుతున్నాను. 10 భాషలు అయిపోయింది. 10 భాషల్లో యాక్ట్ చేస్తున్నాను. 100 సినిమాలు తెలుగులో హీరోగా యాక్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు నా ఏజ్కి తగ్గ నేను మళ్ళీ ఇప్పుడు 2 సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తున్నాను. కన్నడ, మలయాళం, భోజ్పురి, మరాఠీ, బంజారం, తులు అన్ని లాంగ్వేజ్లో ఇప్పుడు షూటింగ్ నడుస్తుంది. సో ఎన్ని ఒకసారి ఆలోచిస్తే తప్పనిసరిగా పైన ఒకడు ఉన్నాడు, అతనే నడిపిస్తున్నాడు. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మా తల్లిదండ్రులు నాకు మంచి చదువు నాకు నేర్పించారు, మంచి సంస్కారం నాకు నేర్పించారు. మా గురువులందరూ, మా కాలేజ్ స్కూల్ గురువులందరూ నాకు వాళ్ళ పాటలు నేర్పించి నాకు నేర్పించడంతో ఈరోజు మరి నేను వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఉన్నాను. నా అభిమానులు ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోను. నా అభిమానులు, నా సినిమాలు నేను తమిళ్లో అక్కడ శివాజీ గారు, ఎంజీఆర్ గారిని, ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణమూర్తి గారు, సోహన్ బాబు గారు, కన్నడలో రాజ్ కుమార్ గారు, మలయాళంలో అప్పుడే నాకు ప్రేమ్ నజీర్ గారితో నేను యాక్ట్ చేయలేకపోయాను. అందరితో చేశాను. వాళ్ళ పిల్లలతో కూడా ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను. నిజంగా అది అందరికీ నిజంగా సామాన్యం కాదు, చాలా తక్కువ మందికి జరుగుతుంది. సో అదే మాదిరిగా అన్నమయ్య శ్రీరామదాసు, శ్రీ సత్యనారాయణ స్వామి ఇప్పుడు ఈ యాక్షన్ సినిమాలో ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే మీరు ఇందాక క్లిప్పింగ్ కూడా మీరు చూశారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను వేసి ఆ సినిమాలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఈ సినిమా చూడాలప్పుడు ఈ సినిమా వెళ్ళి రాష్ట్రపతి భవన్కి వెళ్ళి ఆయన చూడాలంటే ఆయన వెంకటేశ్వర స్వామిగా ఎవరు యాక్ట్ చేశారు ఆయన్ని రమ్మని చెప్పండి, ఆయన చూడాలని చెప్పి నన్ను పిలిచి అక్కడ ఆయన పక్కనే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కనే కూర్చొని సినిమా చూడాలంటే నిజంగా ఆలోచిస్తే నాకే నమ్మకం రావట్లేదు. సో భగవంతుడు నిజంగా గాడ్ ఈస్ వెరీ కైండ్.